నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో దేశ ఆర్థిక వ్యవస్థను శుద్ధి చేస్తామన్న మోదీ అనుమానాస్పద లావాదేవీలు జరిపిన 1,00,000 కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు ప్రకటన జీఎస్టీతో దేశంలో నవశకం ప్రారంభమైందన్న ప్రధాని నల్ల కుబేరులకు సహకరించవద్దని సీఏలకు స్పష్టీకరణ నిజాయితీతో నడుచుకోవాలని ఉద్బోధ రామోజీ ఫౌండేషన్ దత్తత గ్రామం ప్రగతిపై చంద్రబాబు ప్రశంసలు పెదపారుపూడిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి మొక్కల పెంపకం ఉద్యమంలా చేపట్టాలన్న చంద్రబాబు 2029 నాటికి 50% పచ్చదనమే లక్ష్యమని వెల్లడి ఏపీలో ఘనంగా ప్రారంభమైన వనం మనం వస్త్ర పరిశ్రమలో పెట్టుబడులకు తెలంగాణ సానుకూలమన్న కేటీఆర్ గుజరాత్లో జరుగుతున్న టెక్స్టైల్ ఇండియాలో దృశ్యాత్మక వివరణ కశ్మీర్లో ఉగ్రమూకల భరతం పట్టిన సైన్యం లష్కరే కమాండర్ బషీర్ లష్కరీ సహా 2 హతం ఎదురుకాల్పుల్లో చనిపోయిన 2 పౌరులు రెండేళ్లలో స్విస్ బ్యాంకుల్లో నల్ల డబ్బు దాచుకున్న వారి భరతం పడతామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు సరిగ్గా రెండేళ్లలో ఒప్పందం మేరకు స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న వారి వివరాలు అందుతాయన్న ఆయన నల్ల కుబేర్లకు గడ్డుకాలం తప్పదని హెచ్చరించారు నల్లధనం అరికట్టేందుకు ఎన్నో కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు ఢిల్లీలో జరిగిన చార్టెడ్ అకౌంటెంట్ల అత్యున్నత సంఘం ఐసీఏఐ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని అవినీతి పరులపై ఉక్కుపాదం మోపుతామన్నారు దోచుకుని దాచుకున్న వారు తిరిగి ఇచ్చేయాల్సిందేనని స్పష్టం చేశారు జీఎస్టీతో దేశ ఆర్థిక వ్యవస్థలో నవశకం ప్రారంభమైందన్నారు దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఐసీఏఐ సిలబస్ మారడంతో విద్యార్థుల కోసం ముఖ్యమైన మార్పులు చేసిన సరికొత్త సిలబస్ ను వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ విడుదల చేశారు काम करते रहते हैं ऐसे लोगों के खिलाफ सरकार ने पिछले 3 वर्षों में कई कड़े कदम उठाए हैं नए कानून बनाए गए पुराने कानूनों को और सख्त किया गया है कितने ही देशों के साथ समझौते किए हैं पुराने जो समझौते थे उसमें बदलाव किया गया है विदेश में काले धन के खिलाफ कार्रवाई का क्या असर हो रहा है इसकी गवाही स्विस बैंक के ताजा आंकड़ों से मिल रही है भारतीयों द्वारा जमा राशि अब तक के रिकॉर्ड में सबसे नीचे स्तर पर पहुंच गई है भारतीयों का जो पैसा वहां जमा है उसमें नया नहीं पुराना उसमें 45% कमी आई है तब विदेश में काला धन जमा करने वालों को और मुसीबत होने वाली है साथियों देश में भी एक तरफ मैं स्वच्छता अभियान को भी चला रहा हूं और दूसरी तरफ अर्थव्यवस्था में सफाई अभियान भी चला रहा हूं నల్ల కుబేర్లకు సహకరించే సీఏలను ఉపేక్షించబోమని ప్రధాని మోదీ హెచ్చరించారు సీఏలు తమ వినియోగదారులను నిజాయితీతో ఉండేలా ప్రోత్సహించాలని సూచించారు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత జరిపిన పరిశీలనలో అనుమానాస్పద లావాదేవీలు జరిపిన 3 లక్షలకు పైగా రిజిస్టర్డ్ కంపెనీలను గుర్తించినట్లు మోదీ వెల్లడించారు ఇందులో 1,00,000 కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు వివరించారు అత్యున్నత వృత్తుల్లో ఉన్న అనేక మంది కోట్లాది రూపాయలను సంపాదిస్తున్నా దేశంలో కేవలం 32 లక్షల మందే తమ ఆదాయం ఏడాదికి 10 లక్షలకు పైగా ఉందని వెల్లడించడం చేదైన నిజమన్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే కంపెనీలపై కఠిన చర్యలు తప్పవని మోదీ హెచ్చరించారు 8 नवंबर सबसे ज्यादा आपको याद है डीमोनेट फैसला भी काले धन और भ्रष्टाचार के खिलाफ एक बहुत बड़ा कदम था साथियों काले धन के खिलाफ इस सफाई अभियान के दौरान मैं पहली बार कुछ बातें आज आपके सामने शेयर कर रहा हूं 3 लाख से ज्यादा कंपनियां रजिस्टर्ड कंपनियां ऐसी सामने दिखाई दी है जिनकी सारी लेती देती शक के घेरे में है 1 लाख कंपनियों को कलम के एक जाट से ताला लगा दिया है दोस्तों ये मामूली निर्णय नहीं है दोस्तों राष्ट्रहित के जीने वाले ही ऐसे फैसले कर सकते हैं इसके अलावा सरकार ने
37,000 से 38,000 से ज्यादा सेल कंपनियों की पहचान ऑलरेडी कर ली है। कानून तोड़ने वाली कंपनियों के खिलाफ आने वाले दिनों में और कठोर कार्यवाही की जाएगी। చరిత్రాత్మక వస్తు సేవల పన్ను జీఎస్టీ అమలుతో వినియోగదారుల కొనుగోలు శక్తి స్వల్పంగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో సమ్మిళితమైన వివిధ రంగాల్లోని పరిశ్రమలు కొత్త విధానంలో కుదురుకునే వరకు వాటికి ప్రభుత్వం సమయం ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. కొన్ని అగ్ర సంస్థలు జీఎస్టీ ప్రయోజనాలు నేరుగా వినియోగదారులకే అందించడం మొదలుపెట్టాయి. అర్ధరాత్రి నుంచి పట్టాలెక్కిన ఒకే దేశం ఒకే పన్ను విధానం జీఎస్టీ చరిత్రాత్మకమని పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. వినియోగదారుల సంపాదన ఏమాత్రం పెరగకున్నా కొనుగోలు శక్తి మాత్రం స్వల్పంగా పెరిగిందని తెలిపాయి. దాదాపు 80% వస్తువుల ధరలు జీఎస్టీ రాకతో 12 నుంచి 18% పన్ను పరిధిలో ఉండడం వల్లే ఇది సాధ్యమైందని వివరించాయి. ఇదే సమయంలో వస్తువుల గిరాకీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేశాయి. కొత్త పన్నుల విధానానికి అనుగుణంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు కుదురుకునే వరకు ఎదురయ్యే సాంకేతిక సవాళ్లను అధిగమించేందుకు కొన్ని నెలల సమయం పడుతుందని, అప్పటి వరకు ప్రభుత్వాలు సంయమనంతో వ్యవహరించాలని పారిశ్రామిక వర్గాలు కోరాయి. జీఎస్టీ అమల్లోకి రాని జమ్మూ కశ్మీర్లో ఉన్న సంస్థలతో లావాదేవీల విషయంలోనూ దేశంలోని ఇతర సంస్థలు కొంత అవగాహనతో వ్యవహరించాల్సి ఉందని సూచించాయి. అయితే కొందరు వ్యాపారులు కొత్త పన్నుల విధానం వల్ల ఇబ్బంది వస్తాయేమోననే భావనలో ఉన్నారు. మరోవైపు జీఎస్టీలో తక్కువ పన్నుల పరిధిలోకి వచ్చిన పరిశ్రమలు ఆ ప్రయోజనాలు నేరుగా వినియోగదారులకు అందించేందుకు సిద్ధమయ్యాయి. ట్రాక్టర్ల పరికరాలపై పన్ను శాతం 28 నుంచి 18కి తగ్గగా ఆ లాభాన్ని నేరుగా రైతులకు అందిస్తామని జాతీయ ట్రాక్టర్ తయారీదారుల సమాఖ్య పేర్కొంది. మారుతి సుజుకీ కూడా నిర్ణీత మోడళ్ల ధరలు 3% వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే హైబ్రిడ్ వాహనాలపై పన్ను రాయితీల్ని ఉపసంహరిస్తూ రూపొందించిన జీఎస్టీ నిబంధనలకు లోబడి సియాజ్, ఎర్టిగా డీజిల్ వేరియంట్ల ధరల్ని ₹1,00,000కు పైగా పెంచుతున్నట్లు మారుతి సుజుకీ తెలిపింది. అటు అన్ని మోడళ్ల ధరల్ని సగటున 7% తగ్గించినట్లు టాటా మోటార్స్కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థ తెలిపింది. గృహోపకరణాలపై జీఎస్టీతో పన్నులు పెరగ్గా ఇప్పటివరకు గోదాముల్లో నిల్వ ఉన్న వాటిని జీఎస్టీకి ముందున్న ధరలతోనే వినియోగదారులకు అందించేందుకు సిద్ధమయ్యాయి. దేశం ఓ పెద్ద మార్పు ముంగిట నిలుచున్నప్పుడు కొద్దిపాటి సమస్యలు, సవాళ్లు ఎదురవడం సహజమేనని జీఎస్టీని ఉద్దేశించి కేంద్ర సమాచార మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. జీఎస్టీ అన్నది ఒక్కసారిగా తీసుకొచ్చి పెట్టిందేమీ కాదని, అన్ని పార్టీలతో, రాష్ట్ర ప్రభుత్వాలతో, పారిశ్రామిక వర్గాలతో సుదీర్ఘమైన సంప్రదింపుల అనంతరం తీసుకొచ్చామని చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌలి గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరిగిన చార్టర్డ్ అకౌంటెంట్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 1947లో దేశానికి స్వాతంత్ర్యం వస్తే గత అర్ధరాత్రి నుంచి ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందని వ్యాఖ్యానించారు. There are no problems. There will be initial hiccups. There will be some problems also. Any transformation of this big nature, there are bound to be some hiccups. But people of the country are ready to go through this system and go for a transformation. I am confident. జీఎస్టీ ప్రభావంతో పెరగనున్న హెరిటేజ్ ఉత్పత్తుల ధరలను వినియోగదారులపై మోపబోమని హెరిటేజ్ సంస్థ కార్యనిర్వాహక సంచాలకురాలు నారా బ్రాహ్మణి తెలిపారు. జీఎస్టీ అమలు శుభపరిణామమని ఆమె అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని కేంద్ర జీఎస్టీ కస్టమ్స్ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బ్రాహ్మణితో పాటు అపోలో ఆసుపత్రుల ఎండీ సంగీతారెడ్డి కూడా పాల్గొన్నారు. మా బిజినెస్ ఏదైతే డైరీ బిజినెస్ ఉందో దానికి చాలా బెనిఫిషియల్ అండి. ఎందుకంటే మా ప్రోడక్ట్స్ పెరిషబుల్ ప్రోడక్ట్స్, షార్ట్ షెల్ఫ్ లైఫ్ ప్రోడక్ట్స్, సో ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్స్లో చాలా బెనిఫిట్ ఉంటుంది. అదే కాకుండా మా కంపెనీ ద్వారా ఏవైతే లో ట్యాక్స్, యూనిఫైడ్ సింగిల్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటున్నాయో దాన్ని ఫుల్గా మేము కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సమాజానికి సంపదను తిరిగి ఇవ్వాలనే మహోన్నతమైన ఆశయంతో పనిచేస్తున్న రామోజీరావు ఆదర్శనీయులని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. నిరంతరం నేర్చుకుంటూ అభివృద్ధి చెందుతూ జాతీయ స్థాయిలో తెలుగువారి కీర్తి ప్రతిష్టలను అగ్రస్థానంలో నిలబెట్టారన్నారు. కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 8.5 కోట్ల రూపాయలతో రామోజీ ఫౌండేషన్ చేపట్టిన అభివృద్ధి పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రామోజీ ఫౌండేషన్ చేపట్టే ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. రామోజీ ఫౌండేషన్ దత్తత గ్రామం కృష్ణా జిల్లా పెదపారుపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రికి రామోజీ ఫౌండేషన్ తరపున ఈనాడు ఎండీ కిరణ్, ఫిల్మ్ సిటీ ఎండీ రామ్మోహన్ రావు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 1,50,000 లీటర్ల సామర్థ్యం ఉన్న రక్షిత మంచినీటి పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. రూపాయికే పశుగ్రాసం అందించేలా అభివృద్ధి చేస్తున్న పశుగ్రాస క్షేత్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. వనం మనం కార్యక్రమంలో భాగంగా
విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన ముఖ్యమంత్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పెదపారుపూడిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో రామోజీ ఫౌండేషన్ కృషిని ప్రశంసించారు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే మహోన్నత ఆశయాన్ని రామోజీరావు నిలబెట్టారని అభినందించారు. దత్తత గ్రామంలో ఫౌండేషన్ ద్వారా రామోజీరావు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించిన చంద్రబాబు కొందరు వ్యక్తులు మాత్రమే సంపదను జాతీయాభివృద్ధికి, సమాజాభివృద్ధికి ఖర్చు చేయగలరని వ్యాఖ్యానించారు. పెదపారుపూడిని స్మార్ట్ గ్రామంగా తీర్చిదిద్దాలని ఫౌండేషన్కు లక్ష్యాలిచ్చానని తెలిపారు. ఈ గ్రామమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ, సామాజిక బాధ్యత ఉండే వ్యక్తి రామోజీరావు గారు. నేను నీరు ప్రగతి పెడితే సుజలాం సుఫలాం అనే ప్రోగ్రాం పెట్టి ప్రతి ఒక్క సంవత్సరం నీటి యొక్క పవిత్రత, ప్రాముఖ్యత ప్రజలకు తెలియజేసిన వ్యక్తి. రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్షిత నీటి సరఫరా, ప్రభుత్వ కార్యాలయాల సముదాయానికి రహదారి వేయించారు. సీసీ రోడ్లు, రహదారికి ఇరువైపులా ట్రీ గార్డు పెట్టించారు. రామోజీరావు గారు ఒక ప్రణాళిక తయారు చేసి మా ఊర్లో హై స్కూల్ ఈ విధంగా ఉండాలని దానికి ఆర్కిటెక్ట్ కూడా తయారు చేసి పంపించారంటే ఈ ఊరిపైన రామోజీరావు గారికి ఉండే అభిమానం అచంచలమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధి పథాన ముందున్న పెదపారుపూడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాలను అభివృద్ధి పథాన నిలపాలన్నదే లక్ష్యమన్నారు. ఆర్థిక సంస్కరణల ఫలితాలు అందరికీ అందాలన్నారు. ఈ గ్రామాన్ని ఒక స్మార్ట్ గ్రామంగా అన్ని విషయాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా వ్యక్తులు కూడా స్మార్ట్ గా తయారయ్యేదానికి ఏం చేయాలో చేయమని చెప్పి నేను కోరాను. మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, పంచాయతీలు ఏ విధంగా పనిచేస్తున్నాయి లేదని ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తాం. అప్పుడప్పుడు నా ఫోన్ మీకు వస్తుంది IVRS ద్వారా. నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు చెప్పండి, తప్పకుండా దానిపైన చర్య తీసుకుని పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్వగ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమన్న ఈనాడు ఎండీ కిరణ్ రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెదపారుపూడి 100% ODF గ్రామంగా మారిందని తెలిపారు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి అనే ఉద్దేశంతో నాన్నగారు తన స్వగ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. మాన్య ప్రధాని వర్యులు నరేంద్ర మోడీ గారి కార్యక్రమం అయిన స్వచ్ఛ భారత్, మాన్య ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మానస్పుత్రిక అయిన స్వచ్ఛాంధ్రప్రదేశ్ రెండూ స్ఫూర్తిగా మీ అందరి సహకారంతో ఇక్కడ పారిపూడి గ్రామంలో 100% మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఇంకా కొన్ని కొత్త ఆలోచనలు కూడా మాన్య ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు. వ్యక్తిగత నైపుణ్యాలు పెంచుకునే కార్యక్రమం కూడా ఇక్కడ ప్రారంభిద్దామని అన్నారు. ఈ విషయం కూడా మీరందరూ యువత అందరూ మళ్లీ సంవత్సరం లోపల ముఖ్యమంత్రి వర్యులను ఇక్కడికి రప్పించే స్థాయికి పెదపారిపూడి గ్రామం రాగలిగితే అంతకన్నా ఆనందకరం నాన్నగారికి ఉండదు. ఈ సందర్భంగా గ్రామంలో రామోజీరావు నివాసాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. పెదపారుపూడిలో పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనాడు ఎండీ కిరణ్, రామోజీ ఫిల్మ్స్ ఎండీ రామ్మోహన్ రావుతో కలిసి రామోజీ ఫౌండేషన్ నిర్మించిన కొత్త పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చొరవతో మాట్లాడిన కొందరు విద్యార్థులు సభలో నవ్వులు పూయించారు. నా పేరు పవన్, నేను సార్ అవ్వాలనుకుంటున్నాను. నేను పిల్లలకు బాగా చదువు చెప్పాలి సార్. చెప్పాలి సార్. నమ్మకమే సార్. చదువు చెప్తే ఏమొస్తుంది? చదువు తప్పితే పిల్లలు మీకులాగా అవుతారు సార్. మీకులాగా బాగా చదువు. నాలాగా రామోజీరావు గారిలాగా తయారు చేస్తారంట. అవును సార్. ఓకే, గుడ్. నా పేరు ఇందు, నేను 8వ తరగతి చదువుతున్నాను. నువ్వేం కావాలనుకుంటున్నావు? ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను. కల్పనకు పోటీ అవునా? మీ పార్టీలో సీట్ ఇస్తే ఎమ్మెల్యే అవుతాను. నీకు నేను ఇప్పటి నుంచి సీట్ విడుదల చేశాను. నీకెంత వయసు ఇప్పుడు? 13 సార్. 13. 2 ఎలక్షన్ తర్వాత వస్తావు. కరెక్ట్ గా 2 ఎలక్షన్ తర్వాత నువ్వు ఎలిజిబుల్ అయిపోతావు. తప్పకుండా నువ్వు ఎమ్మెల్యే అవుతావు.
ఎప్పటికప్పుడు నాకు టచ్లో ఉండాలి, మర్చిపోకూడదు. సంవత్సరానికి ఒకసారి నాకు కలవాలి ఎక్కడో ఇక్కడ. సరేనా? ఐ విష్ ఆల్ ది బెస్ట్ మైండ్. టెక్స్టైల్స్ రంగంలో పెట్టుబడులకు దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేని ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టెక్స్టైల్స్ ఇండియా 2017 సదస్సులో భాగంగా గుజరాత్లో పర్యటిస్తున్న ఆయన తెలంగాణ తరపున ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వరంగల్ టెక్స్టైల్ పార్క్పై ప్రత్యేకంగా ప్రస్తావించిన కేటీఆర్ తెలంగాణలో చేపడుతున్న విధానాలను వివరించారు. టెక్స్టైల్ రంగానికి ప్రాధాన్యత ఇస్తూనే చేనేతను ఆదుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలంగాణ ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వానికి మంత్రికి వస్త్ర పరిశ్రమపై పూర్తి అవగాహన ఉందన్నారు. టెక్స్టైల్ రంగంలో తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జీవించిన సబర్మతి ఆశ్రమాన్ని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఆశ్రమంలో గంటసేపు గడిపిన మంత్రి అక్కడి మహాత్ముడి ఇల్లు, ఆశ్రమంలోని పాఠశాలను సందర్శించారు. కేటీఆర్కు అక్కడి విద్యార్థులు ఒక చరఖాను బహూకరించారు. జాతిపిత జీవన విధానం అందరికీ ఆదర్శమన్న మంత్రి మహాత్ముడు చూపిన బాటలోనే గ్రామాల అభివృద్ధికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాల ప్రాథమిక లక్ష్యం గ్రామ స్వరాజ్య స్థాపనే అన్నారు. సాబర్మతి నదీ తీర ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి కేటీఆర్ బృందం అక్కడి అభివృద్ది నమూనాను పరిశీలించింది. మూసీ అభివృద్ది సుందరీకరణపై తెలంగాణ ప్రభుత్వం శ్రద్ధ చూపిస్తున్న నేపథ్యంలో సాబర్మతి నది అభివృద్ది నమూనాను అధ్యయనం చేశారు. అక్కడి అధికారులు సాబర్మతి నది అభివృద్ది వివరాలను కేటీఆర్ బృందానికి అందజేశారు. సుందరీకరణ కోసం ఎదురైన సమస్యలు, జనావాసాల తరలింపు, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పట్టిన సమయం వంటి అంశాలను బృందం అడిగి తెలుసుకుంది. అహ్మదాబాద్ పట్టణానికి తలమానికంగా నిలిచిన సాబర్మతి నది తరహాలోనే మూసీ నదిని అభివృద్ది చేస్తామని, ఈ దిశగా ఇప్పటికే నిధుల సమీకరణ, తొలిదశ ప్రణాళికలు సిద్దమవుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో రహదారుల విస్తరణ, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం పేరుతో ఎవరు చెట్లు కొట్టేసినా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఒకే రోజు 1 కోటి మొక్కలు నాటాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా వనం మనం కార్యక్రమం చేపట్టారు. జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటగా గుంటూరు జిల్లా ఓబుల్నాయుడుపాలెంలో విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి మొక్కలు నాటారు. ఒక్క ఓబుల్నాయుడుపాలెంలోనే ఇవాళ 10,000 మొక్కలు నాటారు. హరితాంధ్రప్రదేశ్ సాకారానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి శనివారాన్ని మొక్కలు నాటడం సహా వాటి పరిరక్షణకు కేటాయించాలన్న చంద్రబాబు 2029 నాటికి రాష్ట్రంలో 50% పచ్చదనం పెంపొందాలని ఆకాంక్షించారు. ఇవాళ మొదలైన ఈ కార్యక్రమాన్ని 150 రోజులు నిర్విరామంగా కొనసాగిస్తామన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు, బహుమతులు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం అందరితో చంద్రబాబు వన ప్రతిజ్ఞ చేయించారు. మంది ఉన్నాం. వారం రోజుల్లో 6 రోజులు మన కోసరం మనం బ్రతుకుదాం. ఒక అర్ధ రోజు సమాజం కోసరం, మన కోసరం మనం ఆలోచిద్దాం, మనందరి కోసరం ఆలోచిద్దాం. మీరు ఒక స్ఫూర్తినివ్వాలి. ఒక చెట్టు పెట్టి 10 మందికి స్ఫూర్తినివ్వాలి. 10 మంది 10 చెట్లు పెట్టి 100 మందికి స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నుంచి రాష్ట్రంలో R&B కానీ, నేషనల్ హైవేస్ కానీ ఎక్కడ మీరు రోడ్డు వెడల్పు చేయాలన్నా చెట్లు కొట్టడానికి వీలు లేదు. ఆ చెట్లని అవసరమైతే మనమే రీప్లాంటేషన్ కోసం మళ్ళా తీసి వేరేది ఇక్కడ చెట్లు పెడతాం. తెలంగాణను స్వచ్ఛ తెలంగాణ, హరిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది సంస్థ కార్యాలయంలో జరిగిన గ్రామీణ ఉపాధి హామీ 2వ సమాఖ్య సమావేశానికి జూపల్లి హాజరయ్యారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో నిలవడం సంతోషంగా ఉందన్న మంత్రి 2017-18 ఆర్థిక సంవత్సరం 3 మాసాల్లో 1,106 కోట్ల రూపాయల విలువైన పనులు చేసి కూలీలకు నగదు చెల్లించామని ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 3,000 కోట్ల రూపాయలు పనులు చేయించి కూలీలకు సొమ్ము చెల్లించేలా లక్ష్యం పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ మిషన్ కాకతీయ చెరువుని కూడా 4th and 5th ఫేజ్ సంబంధించి కూడా ఈ ఉపాధి హామీ కూలీల ద్వారా డీసిల్టింగ్ పూడిక దించే కార్యక్రమం, అట్లాగే పాటగాలువలు కావచ్చు, పంటగాలు కావచ్చు, ఈ యొక్క ఉపాధి హామీ ద్వారా చేసేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి వచ్చే సంవత్సరం 2 అక్టోబర్ మహాత్మా గాంధీ జయంతి నాటికి రాష్ట్రాన్ని 100% ODF రాష్ట్రంగా చేయాలన్నటువంటి ఒక సంకల్పాన్ని, ఒక టార్గెట్ను నిర్ణయించుకోవడం జరిగింది. తెలుగుదేశం పాలనలో నకిలీ విత్తన సంస్థలు, ఎరువుల సంస్థల ఆగడాలు సాగబోవని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. గత ఏడాది కావేరీ జాదు విత్తనాలు నాటి నష్టపోయిన గుంటూరు జిల్లా సత్తెనపల్లి పరిధిలో 172 మంది రైతులకు 66,47,000 రూపాయల పరిహారాన్ని సదరు సంస్థ నుంచి వసూలు చేసి అందించారు.
రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో కావేరీ సీడ్స్ ఉత్పత్తులు అమ్మనేయమని చెప్పాం. ఈరోజు రైతులు నష్టపరిహారం ఇచ్చారు. ఇంకా అమ్ముకోవడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. మరలా ఎక్కడైనా ఇటువంటి కంప్లైంట్ వస్తే తప్పకుండా ఏ కంపెనీ, ఒక కావేరీ కాదు, ఈ రాష్ట్రంలో ఏ నకిలీ కంపెనీ అమ్మినా కూడా ఎవరిని వదిలిపెట్టాం. చర్యలు ఉంటాయి, కఠినంగా ఉంటాయి, బ్లాక్ లిస్ట్ పెడతాం, పీడీ యాక్ట్ పెడతాం, జైలుకు కూడా పంపిస్తాం. అవయవ దానంపై హైదరాబాద్ శిల్పకళా వేదికలో యశోద ఆసుపత్రి యాజమాన్యం నిర్వహించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించింది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, సినీ నటులు అక్కినేని నాగార్జున, దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత దర్శకుడు విశ్వనాథ్ సహా ఇతర ప్రముఖులు హాజరై తమ అవయవాలు దానం చేసేందుకు అంగీకరించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ అవయవ దానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉస్మానియా కావచ్చు, గాంధీ గాని, నిమ్స్ హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంట్ సర్వీస్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ గతంలో చేసిన ఈ మధ్యనే ఈ లివర్ అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్వీస్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. అది ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ ని ఆరోగ్యశ్రీలో చేర్చి మరి బీద వాళ్ళకు కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ అవైలబిలిటీకి తీసుకురావడం జరిగింది. All the very best and congratulate Jeevan Dan for doing a very great job. I've told before also, I'm again telling that I've given my acceptance and me and my family has given an acceptance that we would be donating our organs. Donate organs, become a superhero. Jeevan Dan వాళ్ళు కంప్లీట్ గా సూపర్వైజ్ చేస్తారు అండ్ దిస్ గోస్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. ఎక్కడ అవసరం అవుతాయి, ఎక్కడ ఫ్లై చేయాలన్న ఆర్గన్స్ చేస్తారు. యశోద హాస్పిటల్స్ జస్ట్ దీన్ని ఇమీడియట్ గా హార్వెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ ఇస్తున్నారు అని చెప్పారు. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ యశోద హాస్పిటల్ ఫర్ దాట్ అండ్ జీవన్ దాన్ టు కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. కేంద్ర జలసంఘం అధికారుల సమక్షంలో తెలంగాణ, మహారాష్ట్ర అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. మొత్తం 14 గేట్లు ఉండగా సాయంత్రానికి అన్ని గేట్లు ఎత్తి నీటిని వదిలిపెట్టారు. కేంద్ర జలసంఘం ఈఈ వెంకటేశ్వర్లు, మహారాష్ట్రలోని నాందేడ్ ఈఈ ఆర్ఎం దేశ్ముఖ్, తెలంగాణ నుంచి ఎస్ఆర్ఎస్పీ ఈఈ రామారావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మధ్య బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై వివాదం నెలకొనగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఏటా జులై 1న గేట్లు ఎత్తి అక్టోబర్ 28 వరకు బాబ్లీ గేట్లను తెరిచి ఉంచుతారు. వృత్తిపరంగా స్ఫూర్తిదాయక విజయాలు సాధించిన అడోబ్ సిస్టమ్స్ సారథి శంతను నారాయణ్, అమెరికా మాజీ సర్జన్ జనరల్ వివేక్ మూర్తికి అరుదైన గౌరవం దక్కనుంది. అగ్రరాజ్య సామాజిక, సాంస్కృతిక, ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు ఇద్దరు భారతీయ అమెరికన్లు సహా 30 దేశాలకు చెందిన 38 మంది వలసదారుల్ని న్యూయార్క్ కు చెందిన కార్నెగీ కార్పొరేషన్ సత్కరించనుంది. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవమైన జులై 4న వారికి గ్రేట్ ఇమిగ్రెంట్స్ వార్షిక పురస్కారాలు అందించనుంది. హైదరాబాద్ కు చెందిన శంతను నారాయణ్ ఉన్నత విద్యాభ్యాసం తర్వాత వృత్తిపరంగా సమాన ప్రతిభ కనబరిచి 2007లో అడోబ్ సిస్టమ్స్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బాధ్యతలు చేపట్టారు. అమెరికా, భారత్ వాణిజ్య మండలి సహా వేర్వేరు సంఘాల్లో బోర్డు సభ్యునిగా పనిచేస్తున్నారు. బ్రిటన్లో పుట్టిన వివేక్ మూర్తి ఒబామా హయాంలో అమెరికా సర్జన్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించి ఆ పదవి చేపట్టిన తొలి భారతీయ అమెరికన్ గా అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. అయితే ట్రంప్ ప్రభుత్వం ఆయన్ను ఏప్రిల్లో సర్జన్ జనరల్ పదవి నుంచి తప్పించింది. కశ్మీర్లో గత నెలలో 6 పోలీసులను బలిగొన్న లష్కరే తోయిబా కమాండర్ బషీర్ లష్కరీని, అతడి సహాయకుడిని బలగాలు మట్టుబెట్టాయి. అనంతనాగ్ జిల్లా బ్రెంటి బాట్పోరా గ్రామంలో లష్కరీ సహా ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు పోలీసులు నిరంతరం తనిఖీలు జరిపారు. ఆ సమయంలో ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య కాల్పులు జరగ్గా 2 స్థానికులు మృతి చెందారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ 44 ఏళ్ల మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఎదురు కాల్పులు జరిగిన చోట కొందరు స్థానికులు హింసాయుత నిరసనలకు దిగగా వారిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. ఉగ్రవాదులు స్థానికుల్ని రక్షణ కవచాలుగా చేసుకుని దాడికి దిగగా పోలీసులు చాకచక్యంగా సాధారణ పౌరుల్ని కాపాడారు. సుదీర్ఘంగా జరిగిన కాల్పుల్లో జూన్ 16న దక్షిణ కశ్మీర్లోని అచబల్ ప్రాంతంలో 6 పోలీసుల్ని హత్య చేసిన ఉగ్రవాది బషీర్ లష్కరీతో పాటు అతడి సహాయకుడు అహ్మద్ చోపన్ను మట్టుబెట్టారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ప్రక్షాళన కోసం లోధా కమిటీ చేసిన సిఫార్సుల అమలు అంశంలో బీసీసీఐ సభ్యుల నిర్ణయం ఎలా ఉన్నా తాము మాత్రం అమలు చేసి తీరుతామని సుప్రీంకోర్టు నియమించిన పాలక మండలి స్పష్టం చేసింది. బీసీసీఐలో సభ్యుల్లో ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తామన్న బీసీసీఐ పాలక మండలి చైర్మన్ వినోద్ రాయ్
సాధ్యపడకపోయినప్పటికీ లోధా సిఫార్సుల అమల్లో వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పారు. ఈ నెల 14న అన్ని అంశాలతో కూడిన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తామన్న రాయ్ ఆ నివేదికలోని అంశాలను బీసీసీఐ వెబ్సైట్లో పొందుపరుస్తామని చెప్పారు. సెప్టెంబర్ 1తో పాలకమండలి గడువు ముగియనున్న నేపథ్యంలో అక్టోబర్ 31 కల్లా సుప్రీంకోర్టు ఉంచిన బాధ్యతలు సమర్థంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని రాయ్ చెప్పారు. ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో దేశ ఆర్థిక వ్యవస్థను శుద్ధి చేస్తామన్న మోదీ. అనుమానాస్పద లావాదేవీలు జరిపిన 1,00,000 కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు ప్రకటన. జీఎస్టీతో దేశంలో నవశకం ప్రారంభమైందన్న ప్రధాని. నల్ల కుబేరులకు సహకరించవద్దని సీఏలకు స్పష్టీకరణ. నిజాయితీతో నడుచుకోవాలని ఉద్బోధ. రామోజీ ఫౌండేషన్ దత్తత గ్రామం ప్రగతిపై చంద్రబాబు ప్రశంసలు. పెదపారుపూడిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి. మొక్కల పెంపకం ఉద్యమంలా చేపట్టాలన్న చంద్రబాబు. 2029 నాటికి 50% పచ్చదనమే లక్ష్యమని వెల్లడి. ఏపీలో ఘనంగా ప్రారంభమైన వనం మనం. వస్త్ర పరిశ్రమలో పెట్టుబడులకు తెలంగాణ సానుకూలమన్న కేటీఆర్. గుజరాత్లో జరుగుతున్న టెక్స్టైల్ ఇండియాలో దృశ్యాత్మక వివరణ. కశ్మీర్లో ఉగ్రమూకల భరతం పట్టిన సైన్యం. లష్కరే కమాండర్ బషీర్ లష్కరీ సహా 2 హతం. ఎదురుకాల్పుల్లో చనిపోయిన 2 పౌరులు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.